హాయ్ అండి, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మొలకెత్తిన పెసర్లతో టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మొలకెత్తిన పెసర్లు చాలా హెల్దీ కదండి. మనం డైలీ పొద్దున్న తింటూ ఉంటాం కదండి. ఈ పెసర్లను అలా తినడమే కాకుండా ఇలా కర్రీ చేసుకున్నారంటే రైస్, రోటీ, చపాతీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నార్త్ సైడ్ చపాతీలు ఎక్కువ తింటారు కదండి, వాళ్ళు ఎక్కువగా ఈ కర్రీ చేస్తూ ఉంటారండి. శనగలతో, పెసర్లతో హెల్దీ రెసిపీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మన సౌత్ సైడ్ అయితే కొంచెం తక్కువేలేండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా పెసర్లను ఒక నైట్ అంతా నానబెట్టేసి వాటర్ వంపేసి ఒక కచ్చిప్లో వేసి కట్టేసేయండి. అప్పుడు మొలకలు ఈజీగా వచ్చేస్తాయి. ఈరోజు మనం కచ్చిప్లో కట్టాం కదండి, రేపు మార్నింగ్ చూడండి అప్పుడు మొలకలు బాగా ఎక్కువగా వచ్చేస్తాయి. అలా వచ్చిన వాటిని ఎలా ఫ్రై చేసుకోవాలంటే ముందుగా మీడియం సైజ్ ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై కాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలు గ్రైండ్ చేసి వేసేసుకోండి, లేదా మీరు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా ఉడికి టమాటాల నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. అలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకోండి. మసాలాలు ఫ్రై కాగానే మొలకెత్తిన పెసర్లు వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై కాగానే వాటర్ వేసి ఉడికించుకోండి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పెసర్లు చాలా త్వరగా ఉడుకుతాయండి. కూర మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.